అందులో కొంచెం పసుపు వేయాలి దోసకాయ మీద. ఇలా వేయడం వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈ ఎండాకాలం బాగా హీట్ ఉంటుంది వాటి బాడీ, మళ్ళీ బొగ్గు కలర్లో పెంట వేస్తాయి. అలా వేయకుండా ఈ దోసకాయ నిమ్మరసం ఇవ్వడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండడం వల్ల సి విటమిన్ కూడా వాటికి లభిస్తుంది. బాడీ చల్లదనంగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను, ఎందుకంటే నేను కూడా కోళ్ళు పెంచుకుంటాను కనుక. ఇలా వేయడం వల్ల కోళ్ళు ఎండతాపాన్ని తట్టుకుంటాయి. కొన్ని సడన్ స్ట్రోక్ వల్ల చనిపోతూ ఉంటాయి కదా, ఇలా ఇవ్వడం వల్ల వాటికి ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.